ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారు తలపెట్టిన సమ్మెను నివారించాలని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో వారి డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరింది. ఈ మేరకు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి పత్రికా ప్రకటనను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లలో న్యాయపరమైన వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 52,000 మంది కార్మికులు, వారి కుటుంబాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను మానవీయ కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉందని టీడీపీ ప్రభుత్వానికి జనసేన సూచించింది. ఆర్టీసీ సిబ్బంది సమ్మె సామాన్య జనజీవనం మీద తీవ్రమైన ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నందున సమ్మెను నివారించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది. న్యాయమైన కోర్కెల పరిష్కారానికి ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న పోరాటంలో జనసేన శ్రేణులు అండగా నిలవాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని మహేందర్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.